ఆది. హలో. జోమే, కార్తిక్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. వాళ్ళిద్దరే అక్కడికి వస్తున్నారు. క్యాష్ నేమో వాళ్ళకిచ్చి పంపించాయి. వాళ్ళు మంచి ఫ్రెండ్సే, నమ్మొచ్చు. సరే చూస్తాను. వాళ్ళు మన ఆఫీస్కి ఎదురుగానే ఉన్నారు. అవునరా, మన కార్లోనే ఎవరో ఇద్దరు వచ్చారు. ఒక లేడీ, ఇంకో జెంట్స్. అదే వాళ్ళే. నీ మాటలు కొంచెం క్లారిటీగా లేదు. నువ్వే తీసుకెళ్ళి ఇచ్చేయి. నువ్వు బయట ఉన్నావా? అవునవును. రేయ్, దయచేసి ఇప్పుడైనా నేను చెప్పేది వినరా ప్లీజ్ రా. ఇప్పుడు 1.5 కోటి సెటిల్మెంటేరా మనకి ముఖ్యం. జోమే, నువ్వేం మాట్లాడొద్దు. డీల్ ఇచ్చి జోమే, మిగతాది తర్వాత మాట్లాడుకుందాం. నేను ఫోన్ పెట్టేస్తాను. ఎవరితో మాట్లాడుతున్నావు? తనకే ఇప్పుడు వచ్చేస్తుందంట. అంతవరకు మనం కొంచెం వెయిట్ చేయాలి. పొద్దు నుంచి ఇక్కడ సిగ్నలే దొరకట్లేదు. మరెందుకు ఇక్కడికి వచ్చావు? తన కోసం వెయిట్ చేయాలా ఏంటి? హే, ముందు స్కిన్ డాక్టర్ చూసిన ప్రిస్క్రిప్షన్ ఒకటి ఉంది షెల్ఫ్ లో, దాన్ని తీసుకుని బయలుదేరిపోదాం. ఇది చేయడానికి హాఫ్ డే సరిపోతుంది. రా, నా ఫ్లాట్ ని కూడా కొంచెం చూద్దాంలే. ఓకే. రా, ఇదే నా ఇల్లు. ఇదేం ఫ్లాటే? అసలు పెయింట్ కొట్టే ఐడియా లేదా నీకు? మరి చాలా ఎక్కువగానే రెంట్ ఇస్తున్నాం మేము. దగ్గరలో రైల్వే ట్రాక్ ఉందా? రే రే, ఏం చేస్తున్నావు? అది కాదే, అక్కడ రెంట్ తక్కువ ఉంటుంది. దాని ముందు కింద పడే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా. వస్తాయి, నాకు కోపం తెప్పించుకో. నాకది నచ్చలేదు. మరి నీ ఇష్టాన్ని ఒక్క కాటాలా? నిమిషం ఆగు. నా ఆగమంటున్నానా? హే, తాళం తీసుకున్నాను, రావే. షానే, శరత్, are you listening? I'll tell you my bank details. నా దగ్గర ఏమీ లేదురా, కంప్లీట్లీ జీరో రా. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ లెట్ మీ గో. శరత్, నువ్వు దిగొద్దు. కారు ఎప్పుడు తీసుకొచ్చారు? తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు? సార్ ఏం చెప్పారో అదే చేస్తున్నాను, నాకేం తెలియదు.
స్టాప్ 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 ప్లీజ్ 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 నేను ఆదిశంకర్ని. ఒక ఎమర్జెన్సీ, నేను ఇంట్లో దిగబడతారా? ప్లీజ్ కమ్ కమ్. ఆది సార్, మీరు షూటింగ్ నుంచి వస్తున్నారా? మిమ్మల్ని చూస్తుంటే టైర్డ్గా ఉన్నట్టున్నారు. ఏంటి సార్, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నావా? లేదు సార్, నేను ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని కలవలేదే. నేను దుబాయ్లో ఉండేవాడిని. మీరు ఒకసారి దుబాయ్కి షూటింగ్కి వచ్చినప్పుడు నేను పనిచేసే హోటల్లోనే మీరు స్టే చేశారు. సార్, ఇంతకీ మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలి? నాకు అది నేను ఒక కాల్ చేసుకోవాలి. అలాగే సార్, ఇదిగోండి. హలో జోమి, జోమి ఆది మాట్లాడుతున్నా. నువ్వు ఎక్కడున్నావు? త్వరగా ఇంటికి రా, నేను వస్తున్నా. రే, నువ్వే కదరా వెళ్ళమన్నావు. నిన్న ఎక్కడికి వెళ్ళమన్నాను? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? అంటే నువ్వే కదరా నన్ను ఒక సెటిల్మెంట్ చేయడానికి వెళ్ళరమని చెప్పావు. సెటిల్మెంటా? ఏం మాట్లాడుతున్నావు జోమి? నువ్వు ఇంటికి రా, నేను అక్కడికి వస్తాను. రే, ఏంట్రా కన్ఫ్యూజన్ లో మాట్లాడుతున్నావా? ఓ పక్క అప్పిచ్చినోడేమో టార్చర్ చేస్తున్నాడు, కానీ నువ్వేమో ఆ అమ్మాయికి 1.5 కోటి ఇవ్వమంటున్నావు. ఏంటి కోటున్నారా? అవును, 1.5 ఎవరికిచ్చావు? రే, నువ్వే కదరా. జోమి, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు జోమి? రే, మన కార్ వేసుకున్న ఆఫీస్ వరకు వచ్చారే, వారికి ముస్తఫా దగ్గర తీసుకున్న డబ్బుల్ని ఇవ్వమని చెప్పింది నువ్వే కదా? నేనా? అవును, ఇంకెవరు? రే జోమి, నేనప్పుడు రే, నీ నాటకం అంతా నాకు ఇప్పుడే అర్థమైంది. చేసిందంతా చేసి ఇప్పుడు ఏమి తెలియనట్టు నటిస్తున్నావా? నా పనులన్నీ వదులుకొని నీకోసం ఈ పని చేసి పెట్టాను కదా, నా చెప్తూ నేనే కొట్టుకోవాలి. హే జోమి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ పని ముగించుకుని పక్కనున్న పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్ ఇచ్చే తీరాలి. ఇదొక చీటింగ్ జోమి, మనల్ని చీట్ చేసే ఇట్స్ బ్లడీ చీటింగ్ జోమి. నువ్వు వెంటనే అజాద్తో మాట్లాడు. ఓకే, ఏమైంది సార్? లేదు, నన్ను మీరు పోలీస్ స్టేషన్లో డ్రాప్ చేయండి. ఓకే సార్, డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. జోమి చెప్పు. స్టేషన్ లోనే ఉన్నావా? ఇంటికి బయలుదేరుతున్నాను. వద్దు, నువ్వు అక్కడే ఉండు, మేము అక్కడికే వస్తున్నాం. ఆ. ఆది ఇప్పుడే మాట్లాడాడు, ఎవరో తన్ని ఫ్రాడ్ చేశారట. తన మాటలు వింటుంటే ఏదేదో ట్రాప్ లా ఉంది. ఇప్పుడు వాడు ఇక్కడికి వస్తున్నాడా? వస్తున్నాడు. సరే సరే, నేను నేను వెయిట్ చేస్తాను. ఓకే ఓకే. ఓకే కానిస్టేబుల్ సార్. మన టీం ని రెడీగా ఉండమని చెప్పు. రే శ్రీకాంత్, అది ఏమైందిరా? దాదాపు 4 రోజులుగా లోపల బంధించి. సార్, నేను బయలుదేరినా? ఓ ఐమ్ సారీ. థ్యాంక్ యూ సో మచ్. సరే సార్, వస్తాను. నేను ఫ్లాట్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఈయనే నాకు హెల్ప్ చేశారు. ఆది, ఓ ఏమైంది? పంచయ్, ఇప్పుడే మనం అక్కడికి వెళ్దాం. కానిస్టేబుల్ బండిది, ఓకే నేను వాళ్ళ బండిలో ఓకే వెళ్తాను. సార్, పదండి. త్వరగా రండి.